నమస్కారం. కేటీవీ న్యూస్కి స్వాగతం. బుధవారం రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తాండలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 5,848 తాండాల్లో సుమారు 1,271 తాండాలను మాత్రమే గ్రామ పంచాయతీలుగా చేశారని, కానీ అభివృద్ధి చేయలేదన్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మిగిలిన తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి తాండాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. తండాలే 5,848 తండాలని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పి గిరిజనుల ఓటు బ్యాంక్ కోసం సుమారు 1,271 మాత్రమే గ్రామ పంచాయతీలు చేసి మిగతా వాటిని నిర్వీర్యం చేసినాయి అధ్యక్ష. ఆ తండాలు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినా కానీ ఏ ఒక్క తండా కూడా కనీసం పక్కా భవనం లేదు, వాటికి నిధులు లేవు. అక్కడ ఉన్నటువంటి సర్పంచులు చెట్ల కింద కూర్చొని ఇలా పరిపాలన చేయాల్సిన అవసరం వచ్చింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తండాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాబట్టి దయచేసి మన ప్రభుత్వం ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ప్రభుత్వంగా ఆ మిగతా తండాలను గుర్తించి గ్రామ పంచాయతీ చేసి వాటికి పక్క భవనాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొకటి, ఈ 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి కానీ ఇక్కడ వచ్చిన నిధులను కూడా గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా రాకుండా 73-74 ప్రణాళిక ప్రకారం ఆ నిధులను కూడా పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకొని ఇవాళ సర్పంచులు ఎంతోమంది చావు కారణమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ సర్పంచులు అప్పలపాల అధ్యక్ష. వాళ్ళ మీద శ్మశాన వాటికలని, పల్లె ప్రకృతి వనమని, ట్రాక్టర్లని ఇవాళ కనీసం ఆ తండాలలో ట్రాక్టర్ను మెయింటైన్ చేయలేని స్థితిలో ఆ సర్పంచులు ఉంటే ఇవాళ సర్పంచ్ వ్యవస్థకే పూర్తిగా నిర్వహణ చేసినటువంటి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వంలో ఇలా తండాలను గుర్తించి ఆదివాసులను కూడా అన్ని గ్రామ పంచాయతీల ధీటుగా వాళ్ళకు పక్కా భవనం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.